నువ్వు కూడా తమిళ చూసి వీడియో క్లిక్ చేసినా, నీకు కూడా తెలుసుకోవాలని ఉంది అసలు క్రెటిన్ అంటే ఏంది, క్రెటిన్ వల్ల నిజంగా హెయిర్ లాస్ అవుతుందా, క్రెటిన్ వల్ల నిజంగా కిడ్నీ డ్యామేజ్ అవుతుందా? అయితే ఈ వీడియో ఎండ్ దాకా చూడు. అసలు క్రెటిన్ అనేది ఏం సప్లిమెంట్, దేనికి వాడతారు, అసలు క్రెటిన్ వల్ల నీకు యూజెస్ ఏంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏంది, ఈ వీడియో ఎండ్ దాకా చూడు. ఈ వీడియో మొత్తంలో అసలు క్రెటిన్ మీద నీకు ఉండే డౌట్స్ కానీ, మిత్స్ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ అన్ని క్లియర్ చేస్తా. ఒకవేళ ఈ ఛానల్కి నువ్వు కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మస్ట్ కమెంట్. చలో వీడియోని స్టార్ట్ చేద్దాం. అసలు క్రెటిన్ అంటే ఏంది, అసలు క్రెటిన్ ఎవరైనా వాడచ్చా, జిమ్కి పోయిన వాళ్ళే వాడచ్చా, జిమ్కి పోనోళ్ళు కూడా వాడచ్చు, అసలు ఎవరెవరు వాడచ్చు ఎవరెవరు వాడద్దు అనేదిగా మీ డౌట్. క్రెటిన్ అనేది మన బాడీలోనే ఉంటుంది, మన లివర్స్ లో, మన ప్యాంక్రియాస్ లో కూడా అది మనకి స్టోర్ అయి ఉంటుంది. క్రెటిన్ అనేది మన బాడీలోనే ప్రొడ్యూస్ అవుతుంది. మనకి క్రెటిన్ అనేది మనకి ఎట్లా అంటే ఏటీపీ అని ఉంటుంది, ఎడోర్లిన్ ప్రోస్పైట్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఎడోనైసిన్ ప్రోస్పైట్ సంథింగ్ ఏదో ఎనర్జీ సోర్స్ అది మన మజిల్స్ లో. మన మజిల్స్ కి ఇంకా మోర్ ఎనర్జీ, ఇంకా మోర్ రికవరీ, ఇంకా మోర్ స్ట్రెంగ్త్ ఇవ్వనీకే మనకి క్రెటిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. క్రెటిన్ అనేది యూజ్ అవుతుంది మన బాడీలో. మనము క్రెటిన్ తీసుకోకుండా కూడా క్రెటిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం మీట్ తింటాం కదా, ఫిష్, నాన్ వెజ్ తింటే అందులో నుంచి కూడా మనకి క్రెటిన్ వస్తుంది. కానీ నీకు ఒక 5 grams క్రెటిన్ రావాలంటే నువ్వు మినిమం 10 kgs ఆఫ్ చికెన్, 12 kg, 15 kgs ఆఫ్ చికెన్, అంత అమౌంట్ ఆఫ్ చికెన్ నువ్వు తినలేవు. కాబట్టి మనం క్రెటిన్ అనేది 5 grams ఆఫ్ క్రెటిన్ మనం నార్మల్ గా కూడా తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, క్రెటిన్ తీసుకోగానే ఏమవుతుంది అంటే నీ బాడీలో ఫస్ట్ అనేది నువ్వు ఇట్లా వాడగానే నీకు బాడీ అనేది అసలు బాడీ రానికి క్రెటిన్ అనేది కాదు. అసలు క్రెటిన్ దేనికంటే నువ్వు క్రెటిన్ ఒక 1.5-2 months వాడగానే నీ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది, నీ మజిల్ రికవరీ ఇంప్రూవ్ అవుతుంది, నీ మజిల్లో వాటర్ అనేది స్టోర్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఏటీపీ అనేది ఉంటుంది మన మజిల్లో. మనకి ఏటీపీ అనేది ఎనర్జీ సోర్స్, నీకు ఎక్కువ స్ట్రెంగ్త్ రావడం, ఎక్కువ రికవరీ అవుతుంది. మన మజిల్స్ మంచిగా వాటర్ రిటెన్షన్ ఎక్కువ చేసుకుంటే, వాటర్ని స్టోర్ చేసే, దాని ఫ్యాట్ కాదు అది, వాటర్ని స్టోర్ చేసుకుంటే దానివల్ల నీ మజిల్స్ ఇంకా ఫుల్లర్గా, ఇంకా నీ మజిల్ గ్రోత్ అనేది 2x కొంచెం ఫాస్ట్ అవుతుంది. అంతే, దీనికి మనం క్రెటిన్ వాడతాం. క్రెటిన్ అనేది ఎవరైనా వాడవచ్చు అంటే దీని ఆన్సర్ మనం అవుననొచ్చు కాదనొచ్చు. కానీ క్రెటిన్ నువ్వు వాడాలంటే నువ్వు క్రెటిన్ వాడినావు, కానీ క్రెటిన్ కి నువ్వు ఏమేమి పాటించాలో కూడా తెలియాలి కదా నీకు. క్రెటిన్ కి ఒకవేళ నువ్వు క్రెటిన్ వాడితే 5 grams ఆఫ్ క్రెటిన్ ఈస్ ఇనఫ్. 5 grams ఆఫ్ క్రెటిన్, 3 grams ఆఫ్ క్రెటిన్ అనేది ఇనఫ్ నీ బాడీకి. దానికి నువ్వు ఏం చేయాలి, దానికి నువ్వు మినిమం 3 to 4 liters అనేది వాటర్ ను కంప్లీట్ చేయాలి. ఒకవేళ నువ్వు క్రెటిన్ తీసుకుంటున్నావు కానీ నువ్వు 3 to 4 liters వాటర్ అనేది కంప్లీట్ చేయలేవు అనుకో, నీ మజిల్ క్రాంప్స్ వస్తుంది, నీకు బ్లోటింగ్ అవుతుంది, జర దమ్ ఉంటుంది. కాబట్టి ఇది మనకి ఏటీపీ అనేది వాటర్ స్టోర్ చేస్తుంది. కాబట్టి నువ్వు వాటర్ ఇంటేక్ అనేది నువ్వు ఎక్కువ పెట్టుకోవాలి. 3 to 4 liters అయితే మస్ట్ డ్రింక్ చేయాలి క్రెటిన్ వాడేటోళ్ళు. ఒకవేళ డ్రింక్ చేయకపోతే మాత్రం నీకు ఏం కాదు, నీకు డిహైడ్రేషన్ అవుతావు, బ్లోటింగ్ అవుతుంది, ఇట్లా అలసిపోయినట్టు అవుతావు, అంతే. నెక్స్ట్ వచ్చేసి క్రెటిన్ ఎవరైనా వాడచ్చా, జిమ్కి పోయిన వాళ్ళే వాడచ్చా. క్రెటిన్ అనేది మనకి అథ్లెట్స్ కూడా వాడతారు, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, వీళ్ళందరూ కూడా మనకి క్రెటిన్ అనేది వాడతారు. వాళ్ళకి కూడా స్ట్రెంగ్త్ కావాలి, ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, మనకి మ్యాక్సిమైజ్ కావాలి. కాబట్టి క్రెటిన్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా 3 to 4 liters వాటర్ అనేది కన్జ్యూమ్ చేస్తారు. ఒకవేళ నువ్వు క్రెటిన్ వాడుతున్నావు, ఒకవేళ నువ్వు ఒక అథ్లెట్ అయితే క్రెటిన్ అనేది మస్ట్ వాడు, నీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, నీకు నీ స్పోర్ట్స్లో వాటర్ మంచిగా కన్జ్యూమ్ చేయి. ఒకవేళ నువ్వు జిమ్ చేస్తున్నట్టయితే నీ మజిల్ గ్రోత్ అనేది ఇంకా ఫాస్ట్ అవుతుంది, ఇంకా నీకు రికవరీ మంచిగా అవుతుంది, స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. క్రెటిన్ ఎప్పుడు తీసుకోవాలి, ఇది చాలా మందికి మెయిన్ ఉండే డౌట్. పొద్దున తీసుకోవాలా, నైట్ తీసుకోవాలా, వండుకునేటప్పుడు తీసుకోవాలా, మధ్యాహ్నం తీసుకోవాలా, వర్కౌట్ ముందా, వర్కౌట్ తర్వాత. క్రెటిన్ అనేది ఒక సర్టన్ టైం అయితే ఏ సైంటిఫిక్ థియరీలో లేదు, ఇప్పుడు తీసుకుంటే ఇట్లా అవుతుంది, ఇప్పుడు తీసుకుంటే అట్లా అవుతుంది. కానీ చాలా మంది ఏం చెప్తారంటే మనం ఆఫ్టర్ వర్కౌట్ చేసిన తర్వాత మనకి క్రెటిన్ తీసుకుంటే ఒక 3%, 4% కొంచెం యూజ్ అవుతుంది అంటారు. ఎందుకంటే మన మజిల్ మంచిగా బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి. ఇంకా మనం వాటర్ ఎక్కువ తీసుకుంటాం, మనం క్రెటిన్ తీసుకుంటే ఏదో ఇట్లా అందరు చెప్తారు, జిమ్ రాట్స్ మ్యాక్స్ అయితే 3 to 4%. అంతేగాని క్రెటిన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. క్రెటిన్ ఉత్తిగానే తీసుకోవాలి, దీంతో పాటు అయినా తీసుకోవాలి. క్రెటిన్ అనేది నువ్వు జర గ్లూకోజ్ ఉండే ఫుడ్స్ లో తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి గ్లూకోన్ డి ఉంది కదా, కొంతమంది ఏం చేస్తారు అంటే క్రెటిన్ తీసుకుంటారు, డైరెక్ట్ తీసుకోవచ్చు, అట్లా కూడా తీసుకోవచ్చు. కానీ అట్లా తీసుకుంటే జస్ట్ 70-80% మాత్రమే పడుతుంది. నువ్వు దానిలో ఒక గ్లూకోన్ డి ఉంటుంది, ఒక స్పూన్ గ్లూకోన్ డి, 5 grams క్రెటిన్ మిక్స్ చేసుకుని తాగినావంటే నీ బాడీకి గ్లూకోజ్ తో పాటు ఇంకా నువ్వు క్రెటిన్ తీసుకుంటే ఒక మంచి కార్బ్స్ తీసుకో, దాంతో పాటు బనానా తీసుకో, పీనట్ బటర్ తీసుకో. నీ పోస్ట్ వర్కౌట్లో నువ్వు ఏం చేయాలంటే కార్బ్స్ పెట్టుకో, ప్రోటీన్ కూడా పెట్టుకో, కార్బ్స్ కూడా పెట్టుకో. ప్రోటీన్ హై ఉండాలి, అది అందరికీ తెలుసు. ప్రోటీన్ పెట్టుకో, కార్బ్స్ పెట్టుకో.
కాప్స్ మంచి కాప్స్ పెట్టుకున్న తర్వాత క్రియేటిన్ కన్జ్యూమ్ చేయాలి. ఎందుకంటే మనకి కాప్స్ ఏం ప్రొడ్యూస్ చేసే గ్లూకోజ్, మనకి ఎంత మంచి గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయితే మనకి మన బాడీలో క్రియేటిన్ కూడా మంచి అబ్జార్ప్షన్ అవుతుంది. మనకి అబ్జార్ప్షన్ అనేది మెయిన్, మన బాడీలో అబ్జార్ప్షన్ కావాలి కాబట్టి అది మెయిన్. ఇట్లా మనం క్రియేటిన్ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మనకి ఇలాంటిది వాటర్ తాగకపోతే ఇట్లా అవుతుంది అంతే, కానీ కిడ్నీలు ఖరాబ్ అవుతాయి, హెయిర్ లాస్ అవుతుంది. ఇది ఏడ ప్రూవెన్ కూడా కాలేదు ఇది. కాబట్టి ఇది ఈ వీడియో. మీకు ఈ వీడియో అర్థమైనట్టయితే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో వెళ్దాం. బాయ్.